ఆజ్యాది సమిధం సమూహం. ఈ సందర్భంగా లక్ష్మి గారు అలాగే లక్ష్మీకాంతం గారు దంపతులు తమ వంశ అభ్యుదయ పరంపరాభివృద్ధిగా ఈనాడు అన్నదానములకు వారు యథాశక్తి 25,000 రూపాయలు విరాళాన్ని ప్రసాదించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి సకుటుంబ సపరివార సమేతంగా వారికి గాయత్రి మాత అనుగ్రహము తద్వారా విమోక్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించుగాక. దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయం పార్థివైః సహ. దేవా వారికి స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు శేష వస్త్రాలను కూడా వారికి ప్రసాదిస్తున్నాం. నాచలు చేసుకుంటారు నాచలు చేసుకుంటారు అది ఇచ్చేసి పక్కన మేడం 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 సైడ్ ఓకే సార్. అలాగే మనం ఎంత సంపాదించిన సత్కార్యం చేయకపోతే ఆ మూలధనము మూలమైపోయి ఎవరి పాలైపోతుంది. కాబట్టి ఉన్నంతలో సత్కార్యాలు చేస్తూ 10 మందికి మనం ఈ కార్యక్రమంలో నారాయణ సేవ అంటే అన్నదాన కార్యక్రమం అత్యంత ప్రధానమైంది. అన్ని దానములకు అన్నదానముగా ఉన్నారు. మనిషి కార్యక్రమాన్ని దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా నిర్వహించడానికి ఆర్ రాధాకృష్ణన్ గోపు బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు, రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నారు. తండ్రి గారి జ్ఞాపకార్థం తమ కుటుంబం నుంచి అందరి ఆమోదాన్ని పొంది తానొక్కరే ఈనాటి అన్న సందర్భంలో 25,000 రూపాయలు వారు విరాళంగా ప్రకటించి ఉన్నారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ విమోక్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయ యొక్క అనుగ్రహం సర్వదా లభించాలని ప్రార్థిస్తూ రెండవది అనేటువంటి అంశంలో బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నందుకు దత్తాత్రేయ యొక్క ఆశీర్వాదాన్ని భావిస్తూ శతమానం భవతి శతాయ పురుష శ్రుతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అభ్యుదయ పరంపరాగా వర్ధిల్లాలని పర్యాప్యాంతరాయాయ సర్వస్యోమోచరాత్ సర్వస్యాప్యై
नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ ममाग्ने वर्चो विहवे स्वस्तावन्तो मरुतो विष्णुरग्निः। मम अन्तरिक्षवरोपमस्तु मह्यं मातः पवतां गामे अस्मिन्। मयि ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः। ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवष्टानुतमानाजुरुक्तान् बृहस्पतिमभिददे विद्वया ब्रह्मा गतश्रीरुतद्वयां महीन्द्रो ददातु मेधां दत्तां पुष्करस्वाजो ददातु। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। शरशनीनां संग्रन्थनो गच्छामित्रान् प्रविशमेषान् गच्छनोत्तिशः मर्माणि देवर। మనకు వేద మంత్ర పఠనం గావించి వేదం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలబెడుతూ ఈ శ్రౌత స్మార్త ప్రక్రియలలో నిష్ణాతులైనటువంటి హరికృష్ణ అలాగే సుమంత్ ఇరువురు కూడా అంటే భగవంతుడు అందించినటువంటి కర్తవ్యాన్ని పూజ్య భావంతో పవిత్ర బుద్ధితో తాము ఆచరిస్తూ ప్రజలను ఆచరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిశంకరాచార్య వారు ఎందుకో పౌరోహిత్యం చేయొద్దన్నాడు. కానీ పౌరోహిత్యం చేయకపోతే దానం తీసుకునేవాడు ఎవరు? పౌరోహిత్యం చేయకపోతే షోడశ కర్మలు జాతక కర్మ పుట్టినప్పుడు పేరు పెట్టేవాడు ఎవడు? ఎవడు చెయ్యాలి పని? కాబట్టి ఆయన ఎందుకు చెప్పాడో తెలియదు, కానీ తప్పనిసరిగా బ్రాహ్మణుడు మాత్రమే ఇతరుల నుంచి దానము తీసుకొని తాను గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత తాను పొందినటువంటి పాపాన్ని తాను కడిగేసుకోవడమే కాకుండా యద్రాత్ర్యా కృతే పాపం తద్రాత్ర్యా ప్రతిగుచ్యతే నిరన్హా కృతే పాపం తదన్హా ప్రతిగుచ్యతే అని గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత ఇతరుల యొక్క పాపాలను కూడా తుడిచివేయగలిగిన వాడు బ్రాహ్మణుడు ఒక్కడే. కాబట్టి బ్రాహ్మణుడికి భూసూరుడు అని పేరు పెట్టారు. దేవతలు ఏ పని అయితే చేయగలుగుతారో, పాపాన్ని ఉపశమింపజేయగలుగుతారో, దుఃఖాన్ని పోగొట్టగలుగుతారో, ఆ విధంగా దానము తీసుకోవడం వల్ల తాను గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత ఆ పాప ఫలితాన్ని దానం ఇచ్చిన వాడికి ఈ పాప ఫలితం లేకుండా, దానము తీసుకున్నందుకు తనకు పాప ఫలితం రాకుండా చేసుకోగల శక్తి ఒక్క బ్రాహ్మణికి మాత్రమే ఉన్నది. కాబట్టి పౌరోహిత వృత్తి శతధా సహస్రధా ఆచరణీయము అనుసరణీయము. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ చిరంజీవులను వేద ప్రవచనం చేసినందుకు గాను లోను బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శంకర్ శర్మ గారు శాలువతో సన్మానం చేస్తారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం పర్యాప్యానంతరవయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమద్భవతి సర్వస్యాప్తే సర్వస్య జిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శుభమస్తు. భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వేదమాతను గౌరవించినట్టుగా భావిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు.
ఏ స్వామి బా స్వామి ఏ స్వామి అట హలో 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 సాహిత్యం పట్ల ఆసక్తి కలగాలనేటువంటి శ్రీ నంద్యాల శంకర శర్మ గారిని అధ్యక్ష స్థానం అలంకరించవలసిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కళారత్న శతావధాని బ్రహ్మశ్రీ గండూరు దత్తాత్రేయ శర్మ గారు మా నాన్నగారు, వారిని కూడా వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అటు వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ డాక్టర్ శ్రీ తొగట సురేష్ బాబు గారు ప్రధానోపాధ్యాయులుగా డోర్నందు పనిచేస్తున్నారు. వీరికి కవిరాజహంస అనే బిరుదు నామం కూడా ఉంది, బిరుదు కూడా ఉంది. అటు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుసి. గొప్ప పండితులు అష్టావధాని శ్రీ భగిడాల రఘునాథ్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కడపలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. వేదిక పైన ఆల్రెడీ ఉన్నాను ఇక్కడ నేను. ఇక వర్ణన అంశాన్ని తెలుగు పండితులు దశజ్ఞులు శ్రీ పి సర్వజ్ఞమూర్తి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అవధానంలో ఈమెకు గొప్ప పేరు కలదు. భాగవతారిణిగా ఈమె మనందరికీ సుపరిచితమే. రఘునాథ గారికి స్వాగతం సుస్వాగతం అనేటువంటి అంశాన్ని అష్టావధాన సభలో పరిచయం చేస్తూ శ్రీమతి హరిత గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నా సోదరీమణి హరిత స్వాగతం సుస్వాగతం. మరాళ మల్లికాహారం తుషారఫేణ రజితాచలకాశపనీచ కుందమంధార సుధాపయోధి సిత సామరవాహిని శుభాకారతనప్పు నిన్ను మదిగానక నన్నడు కల్గు భారతీ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతః క్షీరోధజే కమలకోం శరణ్యే. సభకు మరొకసారి నమస్కారం. ఈనాడు దత్త జయంతి సందర్భంగా ఈనాటి అష్టావధాన వేదికను అలంకరించిన అప్రతిభా ప్రవీణులు, తెలుగు భాషా నుడికారపు ఇంపు సంపుల రహస్య కటాక్ష వీక్షణాలకు అనుగ్రహ పాత్రులు, అపార పారావార సాహిత్యానుభవ శ్రేష్ఠులు, మా పితృ సమానులు కళారత్న శతావధాని బ్రహ్మశ్రీ వేదమూర్తులు గండూరి దత్తాత్రేయ శర్మ గారి పాదపద్మాలకు నా నమస్కారం. అలాగే ఈ పవిత్ర వేదికను అలంకరించిన పృచ్ఛక శ్రేష్ఠులకు, వేదిక ముందు ఆసీనులైన రసజ్ఞులకు నా నమస్కారాలు. మిత్రులారా, ఈనాటి కార్యక్రమంలో మనం అవధానము అంటే ఒక తెలుగుకు ప్రాధాన్యతనిచ్చేటువంటిది. తెలుగు అంటే అవధానంలో ప్రాముఖ్యత. అట్లాంటి ఈ అవధాన ప్రక్రియకు ముందుగా తెలుగు భాషా నుడికారం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. పలుకే మంత్రము పలికే కొద్ది యంత్రము, మాటే ఒక మంత్రము పలికే కుచదార రంగరించిన తెలుగే కదా మా స్వతంత్రము. ఇంపైన పలుకురా సొంపైన పలుకురా మా భాష తెలుగురా. అతి తక్కువ అక్షరాల మితిమీరిన అర్థము తెలుగు పద్యము, భాష స్వేచ్ఛము భావ సాధ్యము. చదివినతో తొలగించును మెదడు పైత్యము, చదివినతో తొలగించును మెదడు పైత్యము.
ఇంపైన పలుకురా సొంపైన కులుకురా మా భాష తెలుగురా. పూడికలే ఐకమత్యము తీసివేత ఆణిముత్యము. పచ్చదనమే గుణకారం నిష్కల్మషమా భాగహారము. అబబా ఎంత మధురం ఎంత హాయి నిండు తెలుగు గణిత భోజనం. పలుకే ఒక మంత్రము పలికే కొద్ది యంత్రము మాటే ఒక మంత్రము. పైన ఏడు పాపు నా తెలుగు ప్రతి చోట ప్రతి నోట తెలుగు నాడు పథకము. పల్లవించినప్పుడే కదా తెలుగు నామ సార్థకము. పల్లవించినప్పుడే కదా తెలుగు నామ సార్థకము. ఇంపైన పలుకురా సొంపైన పలుకురా మా భాష తెలుగురా. ఇలాంటి తెలుగు భాషలో వెలిసినటువంటి కవితా కుసుమమే ఈనాటి అష్టావధాన కార్యక్రమం. ఈ అష్టావధానం అంటే అవధాని ఏకాగ్రతకు ఒక పరీక్ష లాంటిది. అతి చాంచల్య స్వభావం కలిగినటువంటి మన మనస్సును నియంత్రించుకొని అవధానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే అవధానికి కవిర్యాత్ అవధానీ స్యాత్ సంపాద్యం చతుష్టయం అన్నారు. అంటే అవధాని గారికి 4 ధకారాలు అవసరం. ఈ 4 ధకారాలు ఉంటే ధైర్యం ధార ధోరణీచ ధారణేచి సునిశ్చలం అన్నారు. అంటే 8 మంది పృచ్ఛకులను ఎదుర్కొను ధైర్యము, కవితా ధార, సభాజనులను ఆకర్షించే ధోరణి, ఇన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని ధారణ చేసేటువంటి నిశ్చలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అట్లయితేనే ఈ అవధానాన్ని అవధాని గారు నిర్విఘ్నంగా కొనసాగించగలరు. ఇవన్నీ కనుక ఇవన్నీ కట్టడి చేయగల దమ్మున్న మనగాడే మన గండ్లూరి వాళ్ళ గురించి ఒక చిన్న మాట. ఎలకో ఇలలు వేయి ఎలుగెత్తి చాటిన కొసరైన కమ్మని గొంతువాడు లేత మామిడి వేప లేచుగుళ్ళకు లేత వగవారు. ఇది మన గండ్లూరి వారి గురించి. ఈ 8 అంశాలు ఉంటాయి. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన. ముక్క భుజించి బ్రాహ్మణుడు బోరున ఏడ్చని పెళ్లి వేడుకలో. ముక్క భుజించి బ్రాహ్మణుడు బోరున ఏడ్చని పెళ్లి వేడుకలో. ఇక్కడ సమస్య విడూరంగా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏంటి, ముక్క భుజించడం ఏంటి అనేటువంటిది. కానీ ఒక్క విశిష్టవర్తనుడు యోగ్యుడు విప్రుడు కాశికేగి తా మొక్కగా నిష్టమై మునగముక్క ప్రియంబగుదాని ఇంకపై మెక్క నటంతు వీడ్కొల్పి మిత్రుల ఎంట వివాహ వేళ ఆ ముక్క భుజించి బ్రాహ్మణుడు బోరున ఏడ్చని పెళ్లి వేడుకలో. ఇది సమస్య అవధాని గారు తెచ్చేటువంటి విధానం. ఇంకా ఒక్కసారి ఇక్కడ అవధాని గారికి 4 పదాలు ఇస్తారు మన పృచ్ఛకుల వారు. ఈ 4 పదాలు ఏ విధంగా ఉంటాయంటే ఏమైనా కావచ్చు, వారి ఇష్టం. వాటి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పదం వచ్చేట్టుగా వాటిని ఇమర్చుకుంటూ పద్యాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అవధాని గారి మీద ఉంటుంది. ఆ 4 పదాలు ఉదాహరణకు ఒక్కసారి వివరిస్తాను మీకు. మన తెలుగు హీరోయిన్లను తీసుకుంటే సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక. సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక. ఈ 4 పదాలు ఇమర్చుకుంటూ సరస్వతీదేవిని గురించి పద్యం చెప్పాల్సినటువంటి ఉంటుంది. ఆ పద్యం ఎట్లా అంటే ఒక్కసారి. భారతీ హాసమంతయు ప్రబలు నిడల అంతమన్నాడ అజ్ఞానమరడి అడికి పూలలో ఇలియాన నాదు బుద్ధి ఎనగా అమ్మని కర్పణము వాక్ ప్రియాంక చరిత.
ఈ 4 పదాలు కూడా 4 పాదాల్లో వచ్చాయి. ఈ విధంగా అవధాని గారు వీటిని పోల్చుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈనాటి అష్టావధానంలో ఎవరెవరు ఏ పాత్రను పోషిస్తున్నారో మా సంచాలకుల వారు బ్రహ్మశ్రీ గళ్ళూరి కృష్ణమోహన్ గారు వివరించారు కాబట్టి వాటి జోలికి నేను పోనకుండా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా మేము ఆశించినటువంటి యొక్క జనసంఖ్య మా ముందు కనిపించడంలే, ఇంకా చాలా కుర్చీలు వెనక ఉన్నాయి. అయినప్పటికీ కూడా మా ప్రయత్నం, మా ప్రసంగ లోపం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే మా ఉద్దేశం. కనుక మిత్రులారా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనమందరం కూడుకొని పోతా ఉంటే ఎంతమందికి బాధాకరమో ఒక్కసారి. మనకైతే బాగా ఉంది, ఎదుటిగా వచ్చేటువంటి వాడు ఎంత భయానక వాతావరణాన్ని అనుభవించాలనో ఒక్కసారి మనసారా ఒక్కసారి సందర్భంగా మన ఈ గాయత్రి పీఠమును మన ఊరు మన గుడి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గీతా యోగాసన సంఘం వారు మన యొక్క ఈ గాయత్రి పీఠంను ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మూల దేవతలనైతేనేమి, విగ్రహ రూపులనైతేనేమి, ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా వారి యొక్క శ్రమతో బాగా శుభ్రపరిచి వారు ఎంతవరకు చేయాలో అంత చేయూతనిచ్చారు. వారికి సభా సందర్భంగా వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నా. అంతేకాకుండా ఏ కార్యక్రమం తలపెట్టినా మనకు దాతల అవసరం. ఆ దాతలను స్మరించుకోవడం సభ యొక్క ముందున్నటువంటి విషయం. అలానే ఎప్పుడు స్పందించినా కూడా మంచి మనసుతో స్పందించేటువంటి అన్నప్రసాదానికి ఈ సంవత్సరం కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులు పొత్తంగి శేషపడి శర్మ గారు, పొత్తంగి శేషపడి శర్మ గారు మరియు వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖులు స్పందించారు. వారికి అందరికి కూడా వేదమాత బ్రాహ్మణ సంఘం తరఫున మరియు గాయత్రి పీఠం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోవాలంటే ప్రేక్షకులుగా మీ ముందు ఎంతో బాధ్యత ఉంది మహాశయులారా. కనుక మంచి అంశములు మీరందరూ కూడా స్పందించి కరతాళ ధ్వనులతో ఈ యొక్క ప్రాంగణం అంతా మారుమోగట్లుగా చేయాలని చెప్పి సవినీయంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పృచ్ఛకులను వారి వారి అంశాల మేరకు అవధాని గారిని ప్రశ్నించవలసిందిగా కోరుతూ అవధాని గారిని ప్రార్థనా శ్లోకంతో అవధానాన్ని ప్రారంభించవలసిందిగా సవనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం స్వస్తి. ఓంకార రూపదత్తాయ భూమానంద ప్రదాయినే భువనత్రాణ దక్షాయ స్వతసిద్ధాయ తే నమః. దత్తాత్రేయ స్వామి 3 వేదముల చేత వేదముల యొక్క సారాంశాన్నంతా ఒక చిన్న వ్యాపృతిలో మహర్షులు నిబంధించినారు. ఋగ్వేదము దాని సారమంతా కలిసి ఓం భూహు, రెండవది యజుర్వేదము భువః, అలాగే సామవేదము శువః, ఓం భూర్భువ స్వః అనేటువంటి వ్యాహృతులతో నేను ఈ శ్లోకం చెప్పాను. అంటే దత్తాత్రేయ స్వామి ఓంకార స్వరూపుడు. అంతేకాకుండా ఆయన ఓంకార రూప దత్తాయ భూమానంద ప్రదాయినే, భూ అనేది ఋగ్వేదము యొక్క వ్యాహృతి, అంటే ఋగ్వేద సారమంతా అందులో ఉంటుంది. ఔషధం మొక్కలోని విభాగాల్లో అంత సారాన్ని తీసి ఏ విధంగా మాత్ర తయారు చేస్తారో ఆ విధంగా వేద సారమంతా తీసి భూహు అని ఋగ్వేద సారం భూహు, యజుర్వేద సారం భువః, భువనత్రాణ దక్షాయ,
భూమానంద ప్రదాయినే అంటే అనంతమైన భూమ అంటే అత్యధికమైన ఆనందమును ప్రసాదించువాడు. భువన త్రాణదక్షాయ భువ అనే శబ్దం వచ్చింది. స్వహ స్వతసిద్ధాయ తనకు తానుగా ఆవిర్భవించిన వాడు. అజాయమానో బహుధా విజాయతే అన్నాడు. భగవంతుడు తనకు పుట్టడం అంటూ ఉండదు, కానీ వివిధ రూపాల్లో మన మధ్య అవతరిస్తూ ఉంటాడు. ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. అట్లాంటి శ్లోకమే. దత్తాత్రేయుడు నాకు తండ్రి. ఒకసారి మా నాయనమ్మను దత్తాత్రేయ అనే పేరు ఎందుకు పెట్టారు? సామాన్యంగా ఉండేటువంటి పేరు కాకుండా ఇది ఒక విచిత్రమైన పేరు అని. ఎందుకంటే మా స్వగ్రామంలో కుంటివద్య అనే స్వగ్రామంలో ఉన్న జనాభాలో దత్తాత్రేయ అనే పేరు ఉండేవాడు నేను ఒక్కడే. ఈ ఊరికి వచ్చిన కొత్తలో దత్తాత్రేయ ఎవడన్నా ఉన్నాడా అని వెతులాడుతున్నాను. ఒక్కడు వంకదారి దత్తాత్రేయ అని దొరికినాడు. ఓహో, నాకు జతకు ఒకడు ఉన్నాడు అనిపించింది. పేరు ఇది చాలా అరుదైనటువంటి పేరు. ఎందుకు పెట్టారు అని అడిగాను నేను. గండూరి వంశంలో పుత్ర సంతానం కలగకపోతే, అమ్మాయిలే పుడుతూ ఉంటే వంశం నిలబెట్టడానికి ఒకడు కావాలి కదా, కుమారుడు ఉండాలి అని శ్రీధర ఘట్ట బళ్ళార్ దగ్గర ఉంటుంది. శ్రీధర ఘట్ట అనే ఊరిలో దత్తాత్రేయ స్వామి మందిరం ఉన్నది. అక్కడికి వెళ్ళి మా నాయన స్వామివారి సేవ చేశారట. సేవ చేసి వచ్చేటప్పుడు స్వామి మా కుటుంబంలో మగపిల్లవాడు పుడితే నీ పేరు పెట్టుకుంటామని ఒప్పుకున్నారట. ఆ తర్వాత నేను పుట్టడం చేత నాకు దత్తాత్రేయ అని పేరు పెట్టాను. కాబట్టి దత్తాత్రేయుడు నాకు తండ్రి అనఘా తన్వంగి నా తల్లి, నా చిత్తంబంతయు వారి సొత్తు, హృదయ క్షేత్రంబు వారిల్లు, యావత్తత్ వివిధ క్రియాచరణముల్ వారిచ్ఛ, నా వంతుగా చిత్తం బంచు నమస్కృతుల్ సలిపి ఆశీర్వాదముల్ వేడెదం. దత్తాత్రేయ స్వామి నాకు తండ్రి, మహాలక్ష్మి అనఘాదేవి నాకు తల్లి, నా హృదయ క్షేత్రం వారు ఉండేటువంటి నివాసం ఉండే ఇల్లు, నాలో కలిగేది. లభించినప్పుడే కవి నాలుకపై కవిత నాట్యమాడుతుంది. నిజ శిరస్సుత కళాలో కూర్చొని అలవోకగా చిన్నగా కూనిరాగం తీస్తూ మధురమైన నాదాన్ని వింటూ ఆమె పరవశిస్తున్నది. కూనిరాగం వినిపిస్తున్నప్పుడు నిజ శిరస్సుత కళానిధి సుధాలహరి, అమ్మవారు పాపట బొట్టుగా చంద్రరేఖను ధరించింది. ఆ చంద్రరేఖ కరిగిపోయి చంద్రరేఖ నుంచి అమ్మవారి పాపట బొట్టుగా పాతంగా అమృత అమ్మవారు గమనించింది. శలయేరు అనేది పలుకులు ఆ అమృత ధారకు చిందు నేర్పిస్తున్నాయి, నాట్య నేర్పిస్తున్నాయి. నిజ సవక్కల్హార అమ్మవారి యొక్క వీణానాద వింటూనే పుష్పం ఎర్రకలువ చేసింది. నిజ సవక్కల్హార నిర్నిద్ర బంబన ధ్వనికి ఆ తొమ్మిద పాట పాడుతుంటే వల్లకి పల్లవిని తొమ్మిద పాటకు పల్లవిని అందిస్తున్నారు. ఈ రెండు వింటూనే అమ్మవారి ముంజేటి చిలుకగా వారికి ఆ చిలుకకు కూడా పలకల మొదలుపెట్టిందంట. నిజకరాంచిత కీర నినద గీతములకు ఒక లయబద్ధమైనటువంటి తాళ సంహితమైనటువంటి సంగీతమే ఆనందంగా ఉంటుందని చెబుతూ అమ్మవారి చేతి గాజుల గలగలలు ముంజహంస నిస్వన స్ఫురణకు, అమ్మవారి వాహనమైన హంస అమ్మవారి పాదాల దగ్గర ఉన్నది, అది చూచింది. అలా చూస్తే అమ్మవారు మెల్లగా సంగీతం ప్రారంభం చేస్తోంది. అదే సందర్భంలో ఉన్నటువంటి అలంకరించుకున్నటువంటి సౌగంధిక పుష్పం నుంచి తుమ్మెద ఝంకారం చేస్తున్నది. నడుస్తుంటే అలా కాదు,
ఆ హంసకు రాగాలి సరణికి కచ్చవిని అమ్మవారి పేరు దాన్ని విట్టు స్వర సమీహిత విక్రాంతులు శారదా హృదయ కంతులు తిరుపతి వెంకటేశ్వరులు నింతురుగాక దీవెనలు అనిర్వచనీయ మమత్వ నేర్పడం. తిరుపతి వెంకటకవులు నడిచినటువంటి ప్రధాన మార్గంలో నేను నడుస్తున్నా కాబట్టి వీడు మనవాడు మావాడు అని మమత్వంతో ఆ తిరుపతి వెంకటకవులు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అది విశేషం. అట్లాంటి ఆంధ్ర భాషకు ఈ అవధానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణం. ప్రపంచంలో మరి ఏ భాషలో లేదు. అలాంటి అవధాన విద్య ముఖ్యంగా అవధానికి ధైర్యము, అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ధైర్యము, ధార, ధోరణి, ధారణ, ఈ 4 అంశ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నప్పుడే కవి నెట్టుకు రాగలుగుతారు. అలా అవధాన రంగంలో గత జన్మ సంస్కారం, గత జన్మలు చేసినటువంటి పుణ్య విశేషం, అమ్మవారి అనుగ్రహం లభించి నన్ను దేశం 4 ఢిల్లీలో అవధానము సలుపగంటి మెప్పుగొంటిని. హైదరాబాద్లో అవధానం చేస్తే అఖిలారుణ శారదాచరణ పద్మస్వర్ణ మంజీర వల్గోల్లాసప్పని నుంచి ఢిల్లీలో అవధానము సలుపగంటి మెప్పుగొంటి. అవధానాలు వరుస పెట్టి ఒక వారం రోజులు చేస్తుంటే ఆ సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన నిజానికైతే వయస్సు పెరిగే కొద్దీ ధారణాశక్తి క్రమక్రమంగా లోపిస్తుంది. అయినా సాహసించి సమయం రాసిపెట్టండి. సమయం 6:46 అనుకోండి. అంటే ప్రత్యక్షం ఉంటుందంటే మా వద్దండి రా శ్రీ నారా నారాయణ అనబోతున్నాడు యా వద్దంటాడు. అంత అడుగడుగున అడ్డుతుంటే కూడదు. చివర ఈ పద్యాన్ని ధారణ బట్టి ఏ అక్షరాలు వద్దన్నాడో దాన్ని వదిలేసుకొని నేను చెప్పిన అక్షరాలన్నీ మెదడులో పేర్చుకొని చివర అప్పగిస్తూ వారు అడిగిన విషయం నేను చెప్పినానా లేదని రుజువు చేసుకోవాలి. అలాంటి ప్రక్రియ నిషిద్ధాక్షరి. అంటే ఇది మానవ జీవితంలో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాడు, సరే ఇటు తిరిగి పోదాం అనుకున్నాను, ఇటు వెళ్ళకూడదు అన్నాడు. ఇటు వెళదాం అనుకున్నాను, ఇటు వెళ్ళకూడదు అన్నాడు. ఇటు వెళదామన్నాను, వెళ్ళకూడదు అన్నాడు. ఎట్ట పోలే ఇంటికి హెలికాప్టర్ ఎక్కించుకొని పైన ఏదో రూపంలో అంటే మనము పని చాలా తేలిక నీ పని నువ్వు చేసుకోవాలా అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా నిషిద్ధాక్షరి అనేది మానవ జీవితంలో మనం వచ్చే గమ్యాన్ని చేరుకోవాలంటే డోను ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఒక అవధాని తర్వాత మరలా అంతటి కవి ఈ ప్రాంతంలో ఉండడం అనేది చాలా అదృష్టం. ఒక నిమిషం ఎక్కువ తీసుకుంటాను నా అంశం ఇచ్చే ముందు. గురువుగారు వారి జన్మ సార్థకమయ్యేలా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి జీవిత చరిత్రను అద్భుతంగా 2181 పద్య గద్యాలతో రచించడం జరిగింది. వారు కాకతాళీయంగా చేశారో అనుకొని చేశారో తెలియదు, కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం వాటిని కూడినా కూడా సచ్చిదానంద స్వామి వారి యొక్క పూర్వీకుల్లో జాలప్ప అనేటువంటి మహాపండితుడు అవధానాన్ని నిర్వహించారు. హంపాపురం అనేటువంటి గ్రామంలో లేక పట్టణం అది. అక్కడ అవధాన సభ ఎలా ఉంది, ఆ సభకు అవధాని జాలప్ప గారు ఎలా వచ్చారనేటువంటి సందర్భం, అవధానాల్లో మునిగి తేలిన వ్యక్తి కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఇంకా కవితావేశం పొంగి పొర్లి ఆ పోతనామాత్యుడు ఆవహించినట్లుగా అవధానార్థము సిద్ధమయ్య సభ ఆ హంపాపురం బంధు సత్కవి మూర్ధన్యులతో బుధవ్రజముతో కావ్యార్థ విశ్లేషణ ప్రవణ ప్రౌఢ విమర్శక వారి జీవితంలో అనుభవించి ఉంటారు కాబట్టి అలా సభను వర్ణించారు. అయితే హంపాపురం బదులు గాయత్రి మహత్పీఠి అవధానార్థము సిద్ధమయ్య సభ గాయత్రి మహత్పీఠి అని చెప్పేసి మిగతా పద్యాన్ని కొనసాగించుకుంటే ఇప్పుడు వచ్చింది. మరి అవధానిగా అక్కడ జాలప్ప గారు వచ్చారు కదా, ఇక్కడ గండూరి వారు వచ్చారు గురువు గారు అనుకున్నాను. కానీ అక్కడ నాకు చిన్న సమస్య వచ్చింది. జాలప్ప గారు అలా నుదిటిన తెల్ల, మా గురువు గారిని ఎప్పుడు చూసినా ఎర్రని కుంకుమ మాత్రమే భాషిస్తుంది. ఎలా చెప్పాలి, నాకు ఆ చిన్న మార్పు చేయాలి. చివరిలో జాలప్ప అయి వచ్చినన్ అని ఉంది, గండూరి అయి వచ్చినని చెప్పుకోవచ్చు హ్యాపీగా, అక్కడ కూడా ఎత్తిపోతుంది. కానీ చిన్న మార్పు చేశాను. ముందు
ఆ జానపదాలు ఎలా వచ్చారో చెప్పుకొని గురువుగారి మధ్యలో గురువుగారిని అందులో నిక్షిప్తం చేసే ప్రయత్నం. తస్మితోజ్వల ఉత్పుల్ల ముఖమ్ముతో ధవళ రుక్మస్మత్రిపుండ్రాంక ఫాలల సత్కుంకుమరేఖతో సమది కోళ్ళాస స్ఫురన్నేత్ర నిచ్చల కారుణ్య కటాక్ష వీక్షణలతో జానప్పయ్య వచ్చినన్. ఇది అంటే ఆ మందస్మితంగా ఆ ఆనందమైనటువంటి చిరునవ్వులతో కూడినటువంటి ఒక పద్మం, వికసించిన పద్మం లాంటి ముఖంతో తెల్లని 3 త్రిపుండ్రాలు పాలభాగంలో భాషిస్తూ ఉంటే ఎర్రగా మెరుస్తున్న కుంకుమతో, ఇంకా వారి కన్నుల్లోంచి నిశ్చలంగా ప్రవహిస్తున్నటువంటి కరుణా కటాక్ష వీక్షణలతో వచ్చారు. నేను మార్చుకున్నది, ఇందులో పొరపాటు ఏమైనా ఉంటే సవరిస్తారు గురువుగారు. అల కుంభావ సరస్వతీ సతి అమందానంద మందస్మితోజ్వల ఉత్ఫుల్ల ముఖమ్ముతో అరుణ రుగ్భవ్యంపు సందీప్త ఫాళల సత్కుంకుమ రేఖతో సమది కోళ్ళాస స్ఫురన్నేత్ర నిర్గల కారుణ్య కటాక్ష వీక్షణలతో గండూరి అయి వచ్చెడిన్. మా గండూరిగా వచ్చారు. అక్కడ నిత్యలాన్నం నిర్గలాన్నం బయటకు వెలువడుతున్నాన్నం. నతి గా నిషేధం. గా నిషేధం. అవును సార్. గా గకారం నతి గొడుగు. నతి గా నిషేధం. నా నతి మళ్ళీ కకారమే సార్. మళ్ళీ కానే కరుణ నీ కరుణ. నతి నాపై నీ కా మళ్ళీ కాని నిషేధం. ఒకటో పదం పూర్తి. ప్రత్యక్షరం నిషేధించారు. నేను ఒకటో పదం పద్యం చెప్పినాను. నతి నాపై నీ దృక్సం అందరూ చెప్పాను. లయ పద్యములెల్లం కలము లేదు, కాగితము లేదు, మస్తిష్కమే నాకు పుస్తకం. అందులో ఈ చెప్పినవన్నీ వాళ్ళకు భేదం లేదు అనే భావం వచ్చేట్టుగా కవి బ్రహ్మ తిక్కన చెప్పినటువంటి పద్ధతిలో వారు ఈనాడు హరిహర స్తుతి చేయమన్నారు. దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, మరొక అదనంగా బ్రహ్మశక్తి కూడా ఆయనలో ఉన్నది. హరిహరనాథ స్థుతి ప్రారంభం చేస్తూ నతి అని అంటే మొట్టమొదటి నమస్కారము అని చెప్పాను. అన్నిటికంటే ప్రధానమైనటువంటి యోగ శక్తి ఏదంటే నమస్కారం. అంజలి గావించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి అని భాగవతంలో బోధన రచించిన భాగవతంలో రుక్మిణీదేవి తన యొక్క సందేశాన్ని చెప్పి వచ్చిన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడు రాగానే ఆయనకు ఏం కానుకలిద్దామనే సంగతి పక్కబెట్టి శిరస్సు వంచి నమస్కరించింది. అంజలి గావించిన భూషణన్వయమణి సద్బంధు చింతామణి. దీనికి నీకు ప్రత్యుపకృతం గావింపగానేలా శ్రీకృష్ణునికి సందేశాన్ని వినిపించి తెచ్చినటువంటి నీకు అంత సమానమైన కృష్ణునితో సమానమైన సంపద ఏమి ఇవ్వగలుగుతాను, నమస్కారం పెట్టా అన్నాడు. అన్నిటికంటే యోగశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ నమస్కారం. ఆ నమస్కారంతో ప్రారంభం చేశాను. నతి నాపై నీ దృక్సం. తర్వాత సమస్య దగ్గరికి వద్దాం. అవధాని గారు, సమస్యకు హరిహరుని స్మరించిన తర్వాత పక్కనే రఘునాథ్ గారు ఉన్నారు. సమస్యకు రఘునాథ్ గారు ఉన్నారు. సమస్యకు పోయే ముందు ఒక్కసారి అవధాని గారికి నమస్కారములు, ఈ పృచ్చక బృందానికి అందరికీ నా నమస్కారములు, ప్రేక్షకులకు నా స్వాగతం. ఈ అవధాన అంశంలో ఒక నిషిద్ధాక్షరి మాత్రము ప్రతి ఒక్క మనిషి, నేటి యువత నిషిద్ధాక్షరిని బాగా పరిశీలించి ఆకలింపు చేసుకుంటే నేటి యువత ఆత్మహత్యల వైపు పోదు అని నా అభిప్రాయము. ఎందుకంటే నిషిద్ధాక్షరిలో అడుగడుగున ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సునాయాసంగా మనకు ఒక దారి పైన ఇంకొక దారి ఉంది మనకి అని దేవుడు మనకు చూపిస్తున్నాడు అనే అంశము నిషిద్ధాక్షరి అంశం మనకు నేటి యువతకు సందేశంగా ఉన్నది. అలాగే అవధాని గారు, అందుకే కదా మీరు అధిక ప్రసంగులైనారు. ఆ దారి కాకపోతే ఈ దారి, ఈ ప్రశ్న కాకపోతే ఆ ప్రశ్న. అలాగే నాకు తెలుగు యందు మక్కువ ఎక్కువ అండి.
ఈరోజు మధ్యాహ్నము మన గాయత్రి పీఠంలో భోంచేసాము. కానీ ఎందుకో నాకు సరిపోలేదు అనిపించి ఒక అంగడికి వెళ్ళాను. తెలుగు మీద మక్కువ ఎక్కువ కాబట్టి అంగడికి వెళ్ళి నేను తెలుగులోనే మాట్లాడాను. అబ్బాయి ఆ అంగడి అన్నది ఏమడిగాను, బంతిపూల బిస్కత్తులు ఇమ్మని అడిగాను. బంతిపూల బిస్కత్తులు బిస్కత్తులు మరియు సగం సగం బిస్కత్తులు, మంచి రోజుల బిస్కత్తులు, దాగుడు మూతల బిస్కత్తులు ఇమ్మన్నాను. బంతిపూల బిస్కత్తులు అన్నతోనే అబ్బాయి బిక్కమొహం వేశాడు. ఈ 3-4 రకాల బిస్కెట్లు ఏ ఒక్క రకమే బిస్కెట్లను ఈ బాబు నాకు ఆకలేస్తుంది, నేను తీర్చుకోవాలని అడిగాను. కానీ మనము ఆంధ్రదేశంలో మనం తెలుగు మాట్లాడుతూ కూడా అక్కడ అబ్బాయి తెలుగును ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. దీనికి మీకు ముఖ్యంగా ఇక్కడ నాకు కడుపు నిండలేదు. ఎవడో ఆ హోటల్కి వెళ్ళి అంటే ఆయా సమయాల్లో ఎక్కడికి వెళుతున్నామో, ఏ భాష మాట్లాడాలనో, ఏ వేషం ఉండాలనో అది తగిన వేషము తను దాను పొగడుకొనమే అని భారతం చెబుతున్నది. తగిన వేష భాషలు ఉండాలి. ఆ హోటల్కి వెళ్ళి అయ్యా తిక్త కషాయం కావాలి అంటే, తిక్త కషాయం అంటే కాఫీ అంటే వాడు తెచ్చిస్తాడు. కానీ తిక్త కషాయం కావాలంటే వాడు ఏమంటాడు, ఆయుర్వేదం డాక్టర్ అని పోయా ఆయన ఇస్తాడు చెప్తాడు. మీరు బంతిపూలు అంటే గొర్రె తోటమాల దగ్గర పోయి అడగండి, మా దగ్గర ఏమో చెప్తాను. మ్యారీగోల్డ్ బిస్కెట్లు, బంతిపూల బిస్కెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్లు, మ్యారీగోల్డ్ మంచి రోజులు అంటే గుడ్ డే బిస్కెట్లు. చెప్పండి చెప్పండి, మీరు అవధానం చేసినాడు మళ్ళీ కూడా చూద్దాంలే అన్నాడు. ఒకడు బ్రాహ్మణుడు, మంచి నిష్ఠాపరుడు, సదాచార సంపన్నుడు, కాశీ గయా ప్రయాగ యాత్ర చేసుకు వెళుతూ గయాలో పిండ ప్రదానం చేసినప్పుడు కాశీలో ప్రీతికరమైనటువంటి ఏదైనా ఒక వంటకాన్ని ఇక్కడ వదిలిపెట్టండి అని చెప్తారు. అది అక్కడ మనం త్యాగం చేస్తాం, వదిలిపెట్టాలి తప్పనిసరిగా. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ జీవితంలో దాన్ని ముట్టుకోకూడదు. ఒకడు మునక్కాయల పులుసు అంటే వాడికి చాలా ఇష్టం. రసములో మునక్కాయలు అంటే మునక్కాయ ముక్కలు వేసుకుంటుంటారు. అక్కడ వదిలిపెట్టమన్నాడు కాబట్టి వాడికి ఇష్టమైంది వదిలిపెట్టాలంటే వదిలిపెట్టేశాడు. మునక్కాయలు ఇంకా మీద తినను అని. కానీ మిత్రుడిని పెండి వేనాడు, వాళ్ళు రసములు దట్టిగా మునక్కాయలు. మీకు సుగ్రీవుని ఎడమకాలు సునకము కొరికాను సమస్య. కుడికాలు ఎందుకు కొరకలేదయ్యా, ఎడమకాలు ఎందుకు కొరికిందంటే ఛందస్సు ఒప్పుకోదు, గణాలు తప్పిపోతాయి. అందుకని ఇప్పుడు మనిషికి ఏ సమస్య ఎదురైనా పెట్టుకుంటున్నాడు పరశురాముడు. ఇంద్రుడు వజ్రసూచి పురుగు ఎచ్చి కర్ణుని తొడను తొలిచినాడు, రక్తం వచ్చింది. లేస్తామా గురువుకి నిద్రాభంగం, లేయకుండా ఉందామా ఈ పురుగు విపరీతంగా తొలిచేస్తోంది అని ఆలోచిస్తున్నంతలో రక్తం ప్రసరించింది. గురువుగారు వెలపోయింది, లేచి నీకు ఇంత ఓర్పు ఉందంటే నువ్వు బ్రాహ్మణుడు కాదు, మనము పరిష్కరించుకోలేకపోతే శాపగ్రస్తులమైతాము. అదే కర్ణుని దగ్గరికి కుంతి వచ్చింది, నాన్న నీవు నా కొడుకురా, పాండవులు తమ్ముళ్ళు వాళ్ళకి సంపదరా అని అడిగింది, పుత్రభిక్ష పెట్టమని అడిగింది. అమ్మ ఫల్గుణుడు తక్కిన పాండుసుతులు బడ్డ నమ్మున నా చేదబడిన ఎప్పుడు పాండవులలో ఒక్క అర్జునుడు తప్ప ఎవరు నా చేతబడినా వాళ్ళని ఏమి హాని చేయను అని మాట ఇచ్చేశాడు. కీర్తి తల్లి మనస్సు యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందములకు ప్రణమించి వాగ్దేవి వరపుత్రులు సాక్షాత్ ఆ సరస్వతి మాత సదములకు సమృద్ధిగా పరిచినటువంటి గురుతుల్యులు, దత్తోపాసకులు బ్రహ్మశ్రీ గన్నూరు దత్తాత్రేయ గారి పాదపద్మములకు సవినయంగా సభక్తిపూర్వకంగా సహస్రాధిక సాష్టాంగ దండ ప్రమాణ ఆ గురువరులకు మానసికంగా అర్పిస్తూ నాకు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే అవకాశం సాధించే వ్యక్తి జీవితంలో
ఏ సమస్యను అది సమస్య అనిపించదు ముందు. చాలా మీకు తెలిసిన అందరికీ తెలిసిన ఉదాహరణ అంటే సమస్యాపూర్ణం అన్నటువంటి అంటే ఒక్కొక్క అంశము అవధానంలో అవధాని గారి యొక్క ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించే నికషలుగా ఉంటాయి. నికష అంటే పరీక్ష. ఉదాహరణ మనం ఇప్పుడు పురాణ పఠనం అంటారు, ఏదో పద్యం చెప్తారు, అవధాని గారు ధారణగా అంటే జ్ఞాపకశక్తి ఆ పద్యం యొక్క పూర్వపరాలను అది ఎక్కడుందో తెలుసుకోవడం, అది అవధాని గారికి పరీక్ష. రామకృష్ణ కవి మీకు ఒక సమస్య ఇస్తున్నాం, పూరించండి అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. కుంజర యుధము దోమ గుర్తుకు వచ్చాడు. నిన్న ఇది మా సాగరా అని చెప్పేది ఇదికి ఎంత వచ్చింది అనుకుంటే దూర్జని మాగా ఇప్పుడు చెప్పమ్మా అందరు కూర్చున్నాడు. ఓహో సరే సరే అనుకొని తల్లిని స్మరించుకున్నాడు. పాండవులని పంచనులై విరటు గొల్వ పాలైరి సంజయ అకట సంజయ విధినే మందుము కుంజర యూదంబు దోమ గుర్తుక జొచ్చన్. చూడండి, సమస్య ఒకటే. అక్కడ క్రోధంతో ఇచ్చినప్పుడు అది పూరించినాడు ఒక రకంగా, సావధానంగా చెప్తే మరొక రకంగా పూరించినాడు. కాబట్టి సమస్య పూరణం అన్నది విభిన్నమైనటువంటి ఒక్కొక్క అంటే సమస్యను పూరించేటువంటి అవధానికి ఈ సమస్య యొక్క మూలమైనటువంటి ఈ పురాణ ఇతిహాసాల పట్ల ఒక మంచి పట్టు ఉండాలి. గుట్టి పడమట గుట్టి తూర్పున భానుడు గురుంకే నదేమి చిత్రమో. పరమస్మృతే అన్నాడు. సూర్యుడే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమని నమస్కరించేటువంటి వ్యక్తి అమృతత్వాన్ని భానుడు గురింకే అదేమి చోద్యమో అంటే పూర్తిగా వ్యతిరేక స్థితిలో ఉన్నది ఇక్కడ వ్యవహారం. రాసుకోండి. పడముట పుట్టి తూర్పునను భానుడు గురింకే అదేమి చోద్యమో. సంప్రదించాను, నా మనసు బాగలేదని. దానికి ఏం మనసు బాగలేకపోతే శంకరశర్మ గారికి చెప్పాలి. మంచిదమ్మా, నీకున్న సమస్యలన్నీ పోతాయి అన్నారు. రుద్రాభిషేకం చేయమన్నారా? మంచిది. కానీ ఆ రుద్రాభిషేకం చేయడానికి ఏమేం కావాలో ఇంతవరకు నాకు ఎలాంటి రుద్రాక్షతలు కావాలన్నా చెప్పలేదు. మరి దానికి ఏకముఖి రుద్రాక్ష తీసుకురావాలన్నా అమ్మ 2 దెబ్బలు వేస్తూ వస్తుంటుంది. పిల్లలు నేను పోను మర్రో అని చెప్పేసి ఏడుస్తూ వస్తుంటారు. నా దగ్గరికి వచ్చి సార్ పిల్లల్ని చూసుకోండి సార్ అని అప్పగించిపోతూ ఉంటారు. ఒక అమ్మని పిలిచి మరి బడి గుడి ఒడి సుడి, బడి గుడి ఒడి ఒడి సుడి, ఈ 4 పదాలతో అమ్మ ఏ బుద్ధులు చెప్పింది పిల్లలకు. సరే రైట్. సమస్య దత్తపది వర్ణన అవధాని గారు చేసుకునే బాగుంటుంది అనిపించిందా? బాగుంటుంది ఏమో అనిపించింది. అతను నిదానంగా ప్రేమగా రక్త సంబంధీకులను చేసుకోవడం మన భారతదేశంలో సాంప్రదాయం కాదు కదా అని అన్నారు. మరి మీరేమంటారు? అమ్మాంధకారంలో ఉన్నటువంటి సమయంలోనే గీత ద్వారా విజ్ఞానధారను అందించినటువంటి భూమి మన భరత భూమి. దాదాపు ఎక్కడా కూడా ఏ గ్రంథానికి జయంతి అనేటువంటిది జరగదు. కానీ మన భరత భూమి చేసుకున్నటువంటి అదృష్టం, ఒక గ్రంథానికి భారతీయ ఆత్మగా తెలుపబడే ఒక గ్రంథానికి మనం జయంతులు జరుపుకుంటున్నాం. అలాంటి గీతకు మనము మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయంతి కూడా నిన్ననే అనేక చోట్ల భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన హైందవ ధర్మాన్ని ఆచరించి కొనసాగించేటటువంటి విఘ్నులందరూ ప్రసంగాన్ని విని అక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులందరూ కూడా తన్మయత్వంతోనూ ఆధ్యాత్మిక భావనతోనూ మునిగిపోయారు. అలాంటి గీతా ప్రాశస్త్యమును వర్ణించవలసిందిగా సవినయంగా. నిత్య జీవితమునన్ గీతా శాస్త్రము నిత్య జీవితమునన్ కీడున్ గీతా శాస్త్రము నిత్య జీవితమునన్ కీడున్ ప్రతారించి. ఏదైనా సరే ఆచు పురాణ పట్టణం అవధాని గారు పురాణ పట్టణం అవధాని గారు కృష్ణప్రసాద్ గారు. ఒక అబ్బాయి ఉద్యోగం కోసం దేవుని ప్రార్థించారు.
ఏమని అంటే నా చుట్టూ మహిళలు ఉండాలి, నేను అందులో ఉండాలి. నా చుట్టూ మహిళలు ఉండాలి, నేను అందులో ఉండాలి. నా చుట్టూ మహిళలు ఉండాలని కోరుకున్నాడు అని ఆ మాట కోరుకుంటున్నాడు అంటే వాడికి ఏదో తేడా ఉంది అర్థం. అది కాదు, చెప్పేది వినండి.